అండి, ఈరోజు ఎర్రగడ్డ రైతు బజార్కి వచ్చాను. ఆ పాములో పండించిన కాకరకాయలు సరిపోవటం లేదండి. ప్రతిరోజు మార్కెట్కి రావాల్సి వస్తుందండి. గుత్తి కాకరకాయ స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కువ ఎవరు తీసుకుంటారులే అనుకున్నాను. చేదు లేకపోవటం వల్ల మరియు ఎక్కువ రోజులు నిలవ ఉండటం వల్ల పెట్టింది పెట్టినట్టు అయిపోతుందండి. చాలా మంది కస్టమర్లు గుత్తి కాకరకాయ కోసమే స్టోర్కి వస్తున్నారు. విదేశాలకు కూడా ఎక్కువ పంపించుకుంటున్నారండి. ఒక్కొక్కరు 10 బాక్సులు కూడా పంపించుకుంటున్నారు. ఇగో చూసారా, నాతో పాటు మా మనవరాలు కూడా వచ్చింది. నా వెనకాలే ఉంటుందండి. నేను ఎక్కడికి వస్తే అక్కడికే వస్తుంది. ఇదిగో చూసారా ఎన్ని సొరకాయలు వచ్చినాయో. మా షాపు నిండా కూరగాయలేనండి. ఎక్కువ సొరకాయలు చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు. రోజు ఇడిచి రోజు 100 కాయలు తెగుతున్నాయండి. ఇగో టమాటాలు, వంకాయలు, బీరకాయలు. ఈ ఎర్రగడ్డ సనత్నగర్ చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా ఆర్గానిక్ కూరగాయలు ఇష్టపడేవాళ్ళు మా స్టోర్